ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండుడి. దేవుని మహిమను గూర్చి నిరీక్షణను బట్టి అతిశయించుచున్నాము. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనము. నిజముగా దైవకృప ఏమీ కష్టమైనది లేక అర్థం కానిది కాదు, అది చాలా సులభమైనది. అందుకే అనేకులు దానిని పొందుకోలేకపోతున్నారు. కృప కంటే శక్తి కలిగినది ఏదీ లేదు. నిజముగా బైబిల్లో చెప్పబడిన రక్షణ, ఆత్మతో నింపబడుట, దేవునితో సహవాసము, మన దైనందిన జీవితంలోని విషయాలన్నీ దీని మీదే ఆధారపడి ఉన్నాయి. కృప లేనిదే మనమేమీ చేయలేము, మనకేమీ రాదు, మనము శూన్యము. దేవుని కృప లేకుండా మనమంతా నిస్సహాయముగా, నిరీక్షణ లేని వారముగా ఉండిపోతాము. మన క్రైస్తవ జీవితంలో సంతోషముగా, ఆరోగ్యముగా, ఐశ్వర్యముగా, జయప్రదంగా ఉండడానికి ఏమి అవసరమో అది ఈ వాక్యంలో ఇమిడి ఉన్నది. చాలాసార్లు మనకు కావాల్సిన అనేక విషయాల గురించి మాట్లాడుకుంటుంటాము, కానీ నిజముగా మనకు కావాల్సినది ఒకటే. అదే యేసు ప్రభువుకు కూడా అవసరమైనట్లున్నది. మనం ఆత్మలో బలం పొందాలి, దేవుని జ్ఞానంతో నింపబడాలి. మన మీద ఆయన కృపను కలిగి ఉన్నాడు. దేవుని కృప మన జీవితంలో సంపూర్ణ అధికారం కలిగి ఉండుటకు మనం అవకాశం ఇస్తే మనకు అసాధ్యమైనది ఏదీ ఉండదు. కృప లేకుండా మనకేది సాధ్యం కాదు. పౌలు తన సమకాలిక విశ్వాసమునకు రాసినట్లుగా మనమేమై ఉన్నామని, మనం ఏం చేయుచున్నా, ఏమి కలిగి ఉన్నా అదంతా దేవుని కృప వలనే. మనము నూరంతులుగా నిస్సహాయులము. మనకు కూడా పౌలు వలె నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను అని అనేక సార్లు మనం ఒప్పుకుంటే దేవుని కృపను మనము పొందుకుంటాము. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.